నిన్న మనం బ్యాడ్ హ్యాబిట్స్, యారగెన్స్ 2 చూసాం. బ్యాడ్ హ్యాబిట్స్‌లో సగం దగ్గర నుంచి చూసాం మనం. ఎట్లా మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, బ్యాడ్ హ్యాబిట్స్ మొత్తం నిన్నంతా చూసాం. అది ఇది 2ను చిన్నగానే ఉన్నాయి, కొద్దిగా అయిపోయింది నిన్ననే. మనం మన యొక్క అలవాట్లు ఏదైతే ఉన్నాయో అది మన జీవితం మీద మన అలవాట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి, మన చదువు కంటే కూడా. అందుకని ఈ సినిమా గురించి చెప్తారు ఆయన, కానన్ ద బార్బేరియన్ అని చెప్పి. దాంట్లో ఆర్నాల్డ్ స్కెవెంజర్ అనే ఆయన హీరో అనమాట. అది ఆయన గురించి చెప్పాలంటే ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తానని. కొంచెం ఉన్నాడు ఆయన. అంటే నిన్న మనం పర్సనల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, దాని గురించి నేను పిక్చర్స్ కొన్ని డౌన్లోడ్ చేశాను చూపించడం కోసం అని చెప్పి. ఈస్ వన్ కనిపిస్తుందా? సార్ కనిపిస్తుంది. ఈయన ఆర్నాల్డ్ గురించి నేను మాట్లాడుకున్నాను కదా. ఇది ఇట్లాంటి వాడే అనమాట. అందుకని చెప్పి ఈయన అని వాళ్ళందరూ ఆ సినిమా గురించి చెప్తూ ఆయన నిన్న మనకి ఆ సినిమా గురించి, ఆర్నాల్డ్ గురించి సినిమా గురించి మనకి నిన్న చెప్తా ఉన్నారు. ఆ సినిమాలో ఇట్లా కండలు తిరిగిన వీరుడు ఉంటాడు, ఆ వీరుడిలాగా మనం కూడా ఉండాలనేది నా కోరిక అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లాగే ఇంకొక ఆయన, అవును అతను ఇంతకుముందు చాలా సన్నగా బక్కగా ఉండేవాడంట, తర్వాత అట్లా తయారయ్యాడని చెప్పంటే, అవును నేను విన్నానని. అట్లా ఇందులో ఒక సినిక్, అంటే మనకు మీద మనం నమ్మకలేని ఒక వ్యక్తి ఉన్నాడు కదా. అతను ఏమంటాడు, లేదు ముందు నుంచి అలాగే ఉన్నాడు అతను, మీకు పుట్టినప్పుడు అలాగే ఉన్నాడు, మీకు అంత తెలియదు, అది వదిలేసి మన పని మనం చూసుకుందాం అని చెప్పి ఆ మాట్లాడాడు. అంటే ఆయనకి మనం లేము ఆ విధంగా అనేటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట. సో ఈ హ్యాబిట్స్ మన బిహేవియర్ని కంట్రోల్ చేస్తాయి అనేది మనం చూసాం. ఇంటిలో మెయిన్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి అనే దాంట్లో చెప్తూ, ముందు మనకు వచ్చిన జీతంలో మనం నార్మల్గా ఏం చేస్తాము, బిల్స్ అన్నీ కట్టేస్తాము. ఫోన్ బిల్లు, రెంటు, కరెంటు బిల్లు, టీ కట్టకపోయినా వెంటనే ఆ డబ్బులు తీసి పెడతాం బిల్లు వచ్చిందాక. పాల బిల్లు ఇవన్నీ 1వ తారీఖు వచ్చేటప్పటికి మన జీతం వచ్చిన వెంటనే అవన్నీ తీసి పక్కన కట్టేసి, ఏమైనా డబ్బులు మిగిలితే కూర్చోకాస్తూ అవి మనం ఈ గవర్నమెంట్ ట్యాక్స్లు అన్నీ పోగా అవి మనం సొంతానికి ఖర్చు పెట్టుకుంటాం. దీన్ని ఈ రిచ్ డాడ్ ఏమంటాడంటే అది బ్యాడ్ హ్యాబిట్ అంటే. అలా కాదు, నీకోసం ముందు ఖర్చు పెట్టుకో, నీకోసం తీసి పెట్టుకో ముందు. ఆ తీసి పెట్టుకున్న దాని తర్వాత మిగిలిన దాన్ని బిల్స్ కింద ఖర్చు పెట్టడానికి చెయ్యి. మరి సరిపు డబ్బులు మరి సపోజ్ మనకు 50,000 జీతం వచ్చిందనుకోండి, 10,000, 20,000, 10,000 మనకని తీసి పెట్టుకుంటాం. 10,000 మనకని తీసి పెట్టుకున్నప్పుడు మిగిలిన వాటి కట్టడానికి ఇంటి అద్దె 20,000 కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పిల్లల చదువు స్కూల్ ఫీజులు కట్టాలి, బస్సు కట్టాలి, ఇవన్నీ కట్టాలి అనుకున్నప్పుడు ఒకసారి డబ్బులు తగ్గుతాయి. మరి తగ్గినప్పుడు ఏం చేయాలి? తగ్గితే వాళ్ళు ఊరుకోరు కదా. అంటే రిచ్ డాడ్ చెప్పేది, తగ్గటం అనే దానిప్పుడు మన మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ఒత్తిడి మనకి ఇన్స్పిరేషన్గా పనిచేసి మనం ఇంకా ఎక్కువ పని చేయడానికి, ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఉరుకులు పరుగులు పెడతా ఉంటాము. అలా కాకుండా అందరికీ అన్నీ ఇచ్చేసిన తర్వాత మిగిలిన దాన్ని మనం ఖర్చు పెట్టుకునేటట్టయితే మన మీద ఒత్తిడి ఉండదు. కాబట్టి మనకి ఇన్స్పిరేషన్ ఉండదు, పరిగెట్టాలనేటువంటి కోరిక ఉండదు. ఉన్న దాంట్లో సర్దుకుపోదాంలే చాలులే అనుకుని మనం ఆ విధంగా మనం జీవితాన్ని గడుపుతాం. అందుకని చెప్పి ఎప్పుడు నీకు ఏది అవసరం ముందు
నీ కుటుంబానికో నీ సొంతానికో 2 జతల బట్టలు కొనుక్కోవాలి, 5,000 అవుతాయి, ముందు కొనుక్కునేసేయి. తర్వాత మిగిలిన డబ్బుల్ని ట్యాక్స్ బిల్స్కి అన్నిటి కట్టు. అప్పుడేం చేస్తావు, తగ్గితే ఏం చేయాలి, నువ్వు ఓవర్ టైం చేయాలి, లేకపోతే ఇంకో పని ఏదైనా చేయాలి, సెకండ్ జాబ్ చేయాలి, లేదంటే ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నీకు ఇంకో ఆదాయం వచ్చే వనరుని నువ్వు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అందువల్ల నువ్వు అది కరెక్టు. ఇది నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు డబ్బులు కట్టడం అనేది బ్యాడ్ హ్యాబిట్ అని అంటూ దాని మీద వీళ్ళందరూ ఒకవేళ మన డబ్బులు కట్టలేకపోతే, మనం అనుకున్న టైంలో డబ్బులు రాకపోతే, దెన్ మన గవర్నమెంట్ వాళ్ళు బిల్ కలెక్టర్స్ వీళ్ళందరూ ఊరుకోరు కదా అంటే, వాళ్ళందరూ ఊరుకోరు. వాళ్ళు పైల్వాన్లా ఉంటారు, మన మీద దౌర్జన్యం చేసి తీసుకెళ్తారు అని చెప్తారు. సో ఇక్కడ ఎప్పుడైతే మన కోసం అంటూ మన డబ్బులు పెట్టుకుంటామో, మనం ఎప్పుడైతే ఇంకా దానికోసం మిగిలిన వాటి కోసం ఎక్కువ పనిచేయటం మొదలు పెడతామో, మనం అప్పుడు ఫినాన్షియల్గా, ఆర్థికంగా చాలా బలంగా, మెంటల్గా, ఫిజికల్గా ఫిజికల్లీ అన్నిట్లో మనం చాలా బలంగా తయారవుతాం. ఇక్కడ చదువుతూ మనకి మోస్ట్ పీపుల్ లెట్ ద బల్లీస్ కిక్ శాండ్ ఇన్ దేర్ ఫేసెస్. చాలామంది ఏం చేస్తారంటే, మనకి పోట్లాడటానికి ధైర్యం ఉండదు, శక్తి ఉండదు. ఎవరన్నా కొంచెం బలమైన వాడు కనపడితే మనం ఏం చేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం సహజంగా. మనం ఎదురు మాట్లాడడం. ఎందుకంటే వాడితో మనకెందుకు గోల, మనం ఎలా గెలవలేము వాడితో అని చెప్పేసి. దానికి అమెరికన్ స్టాండర్డ్స్ వాళ్ళకి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే ఇక్కడ చూస్తాను. నిన్న మనం అనుకున్న 90 కేజీ ఇది అని చెప్పాను, దానికి అనమాట ఇది ఆ స్టోరీ. కనిపిస్తుందా? హలో సార్. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇక్కడ మన ఫస్ట్ పిక్చర్లో కనుక చూస్తే ఇద్దరు ఫ్రెండ్స్, పిక్చర్ కనిపించట్లేదు సార్. పిక్చర్ కనిపించట్లేదు, అదే అడిగింది. మరి నన్ను షేర్ చేయలేదు అనుకుంటా. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ కనుక మనం చూస్తే అమ్మా, ఓకే, ఫస్ట్ పిక్చర్ కనుక మనం చూస్తే కనిపిస్తుంది సార్. ఓకే, రైట్. దీంట్లో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనండి, ఫ్రెండ్స్ అనండి, వాళ్ళకి సముద్రం ఒడ్డున కూర్చుని ఉంటారు. ఇందులో ఒక అతను, ఈ పక్కన అతను పరిగెత్తుకుంటూ మట్టిలో ఇసుకలో పరిగెడుతూ ఉంటాడు. కాళ్ళతో మట్టిని వీళ్ళ మీద కొడతాడు, వీళ్ళిద్దరి మీద కూర్చున్నప్పుడు. ఇతనేమో బక్కగా ఉంటాడు, వాడు బలంగా ఉంటాడు, తల్లిదండ్రులు. ఈ బక్కగా ఉండి పోట్లాడటానికి వెళ్తే వాడు వచ్చి నువ్వు ఎంత ఉన్నావు అని చెప్పి వాడు కొడతాడు. కొట్టేటప్పటికి వీడి గర్ల్ ఫ్రెండ్ కూడా పాపం ఆ బలంగా ఉన్న అతనితో వెళ్ళిపోతుంది. వీడు బక్కగా ఉంటాడు కదా పిల్లగా, అందుకే ఇంటికి వచ్చేసి కూర్చొని కాలుతో తన్నేసి కోపంతో అని చెప్పి, నేను కూడా బలంగా తయారవ్వాలి అని చెప్పి ఒక ట్రైనింగ్ కోసం వెళ్తాడు. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇట్లా బలంగా తయారయ్యి మళ్ళీ బీచ్కి వస్తాడు. ఒక 6 months తర్వాత వచ్చి ఆ ఓల్డ్ ఇంతకుముందు తన్నిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకుంటాడు. వాడిని పట్టుకొని, నువ్వు నన్ను ఆ రోజున కొట్టావు కదా, చూడు ఇప్పుడు నీకు ఇస్తానని చెప్పేసి పెద్ద బ్లో ఇస్తాడు అన్నమాట, కొడతాడు అన్నమాట. కొట్టినప్పుడు ఇంక వాడు పడిపోతాడు. అప్పుడు మళ్ళీ ఈ గర్ల్ ఫ్రెండ్ వీడితో పాటు వెనక్కి వచ్చేస్తాడు. సో 98 kg వీక్లింగ్ అనే దాని మీద నిన్న మనం చూసాము. అయితే మనం డీటెయిల్గా నేను వెళ్ళలేదు దీంట్లోకి, అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్దామని ఈ షేరింగ్ ఆపేస్తున్నాను. సో ఈ విధంగా 98 kg వీక్లింగ్ అనే దాంట్లో మనం నిన్న చూసిన దాంట్లో చెప్తాడు అన్నమాట. 98 pound వీక్లింగ్ అనమాట ఇది. దీనికి ఒక
టెక్సాస్ కామిక్ బుక్ ఉంది, అదే ఇప్పుడు మనం చూసింది. దాన్ని విధంగా చెప్తూ ఈ వీక్లింగ్స్ అనే దాన్ని ఫిలసాఫికల్గా కూడా వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు. మనం సామాన్య మనుషులం, మనకి ఏదైనా చేయాలి అంటే మన మీద కూడా అట్లా శారీరకంగా మన మీద దౌర్జన్యం చేసేవాళ్ళు లేకపోయినా మానసికంగా కూడా మన మీద చాలా వి- ఈ బలీయింగ్ ఉంటుంది అనమాట, చాలా దౌర్జన్యం ఉంటుంది అన్నమాట. చాలామంది మన మీద ఎక్కువ ఆ, రకరకాలుగా మనకి మన మనస్తత్వం మీద కానీ, మన మనసు మీద కానీ, మన శరీరం మీద కానీ మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తారు. అది తల్లిదండ్రులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, మేనమామలు అవ్వచ్చు, మేనత్తలు ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళందరూ మనకి రకరకాలుగా ఏ, మన తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ వాళ్ళ ఎన్ని మన మీద చూపిస్తారు. ఎన్ని మన మీద చూపించి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇట్లా రకరకాలుగా మన బంధించేస్తారు. మన గవర్నమెంట్ ఇట్లా గవర్నమెంట్ నుంచి రూల్స్ రెగ్యులేషన్స్ కానివ్వండి, చుట్టాల్లో నుంచి, మన బంధువుల నుంచి మనకుండే పద్ధతులు కానివ్వండి, ఇంట్లో పద్ధతులు కానివ్వండి, మన చదువు దగ్గర కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఇన్ని రకరకాలుగా మనని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల ప్రకారం మనని తీర్చిదిద్దటానికి, అంటే మనం అంటే వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, పక్కన అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ప్రయత్నం చేస్తారన్నమాట. వీళ్ళందరూ కూడా మనని అక్కడ శారీరకంగా దౌర్జన్యం చేస్తే, వీళ్ళందరూ మానసికంగా మన మీద దౌర్జన్యం చేస్తారు. సో ఇట్లాంటి వాళ్ళన్నిటిలో నుంచి మనం బయటికి రావాలన్నమాట. అది బయటికి రావాలి అంటే నిన్ను నువ్వు స్ట్రాంగ్గా చేసుకోవాలి. అందుకనే జస్ట్ లైక్ ద 98 పౌండ్ వీక్లీ, ఆ 98 పౌండ్ అనేది బలంగా ఇట్లా శరీరం అంతా కండలు తిరిగేట్టు తయారు చేస్తే 98 కిలోలు బరువు అన్నమాట. ఆ 98 కిలోల బరువుకి చేయాలి అని చెప్తాం. అంటే దాదాపు 100 కిలోలు, 98 పౌండ్లు. ఇక్కడ 98 పౌండ్లు అంటే ఒక 80 కిలోలు వస్తుంది అనమాట. 85 కిలోలు ఎంతో వస్తుంది. ఆ విధంగా మనం బలంగా తయారయ్యి మనము అవతల వాడిని, మన మీద దౌర్జన్యం చేసేవాడిని మనము తిరగొట్టాలి. అదే మానసికంగా మనం అదే విధంగా మన యొక్క మనస్సుని దృఢపరుచుకుని, గట్టి చేసుకుని, మన మీద ఉన్నటువంటి ఈ ఇతరుల అభిప్రాయాలన్నింటినీ మనం తిప్పికొట్టాలి అనేది ఈ 98 పౌండ్ వీక్లింగ్లో అర్థం అన్నమాట. అట్లాగే యారగెన్స్ గురించి మాట్లాడుకుందాం. యారగెన్స్ అనేది అహంకారం. అహంకారంలో మనం నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. అన్నీ తెలుసు అనుకుని తెలియని వాటిలో ఎక్కడో ఏలు పెట్టేసి మన డబ్బులని పోగొట్టుకుంటాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కూడా ఎట్లా ఉంటుందంటే, మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తికి అన్నీ తెలుసు అనుకుని మనం అడుగుతాము, మాట్లాడుతుంటాము. అవతల వాడు కూడా నాకు అన్నీ తెలుసు అని రుజువు చేసుకోవడానికి తెలియని వాటిని గురించి కూడా తెలుసు అని చెప్పి ఏదేదో చెప్పేసి దొరికిపోతాం. అట్లా అట్లాంటి అహంకారం అనమాట. అట్లాంటి అహంకారం మనకు ఉండకూడదు. ఆ తెలియని సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మనం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. లేకపోతే తెలియదు అని చెప్పి తెలుసుకోవటానికి సంబంధించిన పుస్తకాలు ఏమున్నాయో అవి చదువుకోవాలి. అంతేగాని బ్లైండ్గా మనం నాకు అన్నీ తెలుసు అని చెప్పి మనకు తెలిసిన విషయాలన్నిటి మీద మనం మాట్లాడితే, మనం మాట్లాడటం కాదు, అన్నీ మనకు తెలుసు అనుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎక్కడ రియల్ ఎస్టేట్లో చేసినా, షేర్స్లో చేసినా, ఎక్కడ చేసినా మనకేమీ తెలియకుండా అన్నీ తెలుసు అనుకొని చేస్తే మనం నష్టపోతాం. అది ఈ అహంకారం ద్వారా మనము నష్టపోయేది అని చెప్పేసి అని చెప్తాను అనమాట. సో నిన్న ఈ 2 బ్యాడ్ హ్యాబిట్స్లో నుంచి, అహంకారంలో నుంచి మనం ఎలా బయటికి రావాలి అనేది చెప్పాడు. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని వెనక్కి, ఒక కార్యక్రమం నుంచి ముందుకు పోకుండా వెనక్కి లాగే 5 విషయాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. 5 చెప్పండి, ఇప్పుడు ఎవరు చెబుతారు? గెట్టింగ్ స్టార్టెడ్. ఇది కాదు, ఇప్పుడు మనం 5 విషయాలు మనం వెనక్కి లాగుతాయని చెప్పుకుంటాం కదా రోజు 4 రోజుల నుంచి. 5 ఏంటి? లేజినెస్, 5 విషయాలు ఏంటి? భవానీ గారు రోజు వస్తున్నారు,
కరణం గారు, ప్రభావతి గారు, వంశీ గారు కూడా ఉన్నారు మొదట్లో చెప్పినప్పుడు, సుజాత గారు. ఫియర్ సినిసిజం గుర్తున్నాయి సార్. పేరు సినిసిజం తర్వాత తర్వాత అంత గుర్తులేదు సార్. నేను ఈ మధ్య క్లాసులకి రావట్లేదు కదా. మధ్యలో 2-3 రోజులు మిస్ అయ్యారు మీరు. యా పేరు సినిసిజము మూడోది 2 ఇప్పుడు చెప్పేశాను నేను ఎట్లా. వచ్చేస్తుంది, తొందరగా చెప్పండి. ఏంటండి రోజు చెప్తున్నాం కదండి. సోమరిపోతాను మూడోది, లేజినెస్. వేణి గారు సార్ ఫస్ట్ లేజినెస్ చెప్పాను నేను. ఫస్ట్ లేజినెస్ చెప్పారా? ఓకే. ఫియర్, సినిసిజం, లేజినెస్, బ్యాడ్ హ్యాబిట్స్, ఆరోగెన్స్. సార్ ఈ 5 అంతేనా? మీరు అవును సినిసిజం, లేజినెస్ చెప్పేసి మిగిలినది వదిలేస్తారా? రైట్. ఈ 5 మనకి ఏ పనైనా మొదలు పెట్టాలంటే మన వెనక్కి లాగేవి ఈ 5. కాబట్టి ఈ 5 నుంచి మనం ఎలా బయటపడాలి అనేది వీటిలో మనకి చెప్పుకుంటూ వచ్చాడు. మన 4-5 రోజులుగా మనం వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు గెటింగ్ స్టార్టెడ్, ఎలా మొదలు పెట్టాలి. ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మనము ఎలా ఒక ప్లాన్ చేసుకుంటాం, ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాం. ఒక ప్లాన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ మనం అన్నీ చేసుకుంటూ వస్తాం. మనం ఆ ప్లాన్లన్నీ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ కూడా, యాక్షన్ కూడా ఆ ప్లాన్ ప్రకారం మనం 1, 2, 3 ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. అందుకని మొదలు పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఎక్కడి నుంచి మనం మొదలు పెడితే ఈ కార్యక్రమం మనం చేయదలుచుకున్న లక్ష్యం అవ్వచ్చు, పని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏ విధంగా సక్సెస్ఫుల్గా పూర్తవుద్ది అని చెప్పి మనం రాసుకుంటాం. సో దిస్ ఈజ్ వాట్ గెటింగ్ స్టార్టెడ్. మనం ఎలా మొదలు పెట్టాలి అనేదాన్ని. చదవండి. Getting started. There is gold everywhere. Most people are not trying to see it. ఎస్, అక్కడ మనం అనుకుంటాం వాడు నక్కం దొక్కొచ్చాడు, అందుకని వాడికి అంత డబ్బు వచ్చింది, అంత ఆస్తి కలిసి వచ్చింది, మనకు అదృష్టం లేదు అని చెప్పి మనం చాలా సందర్భాల్లో మనం అందరం అనుకుంటాం కదా. అనుకుంటారా? అనుకుంటాం సార్. అనుకుంటాం కదా. అవును. ఎందుకని? అక్కడ వాడికి ఉన్న ప్రపంచం అదే, మనకి ఉన్న ప్రపంచం అదే. వాడికి ఉన్న ఆపర్చునిటీస్ అవే. స్టాక్ మార్కెట్ వాడికైనా అదే, మనకైనా అదే. రియల్ ఎస్టేట్ వాడికైనా అదే, మనకైనా అదే. కానీ ఆలోచన విధానం మనం ప్రతి మొత్తం అక్కడ అంత బంగారమే ఉంది చుట్టూ. కానీ ఆ బంగారాన్ని చూడటానికి మనకి ట్రైనింగ్ లేకుండా అయిపోయింది. ఇది బంగారం అని తెలుసుకునేటువంటి తెలివితేటలు, నాలెడ్జ్ మనకి లేదు. వీఆర్ నాట్ ట్రైన్డ్. మనకి ఎవరో నేర్పలేదు. ఇది బంగారం ఇట్లా ఉంటుంది, ఎల్లో రంగులో ఉంటుంది, దీన్ని పాలిష్ చేస్తే మన నగలు చేసుకోవచ్చు, దీనికి ఇంత విలువ ఉంటుంది, ఇవట్లా మనకి ఎవరు నేర్పలే. కానీ నేర్చుకున్న వాళ్ళు దాన్ని చూడగలిగారు. ఇప్పుడు మీరు అంటే నార్మల్గా చెప్పాలంటే కొన్ని కళ్ళు కొన్ని రకాల వస్తువులను చూడటానికి ట్రైన్ అయ్యి ఉంటాయి. కొంతమంది డబ్బులు కింద పడితే డబ్బులు చూస్తారు. కొంతమంది బంగారం వస్తువులు కింద పడితే చిన్న వస్తువు అయినా సరే చూస్తారు, వాళ్ళు మిగిలిన చూడలేరు. అట్లాగే కొంతమంది వస్తువులు ఏదైనా చుట్టుపక్కల పడితే వాటిని చూస్తారు. అట్లా ఒక్కొక్కళ్ళ కళ్ళు ఒక్కొక్కటి చూడటానికి ట్రైన్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మొన్న ఏమైంది, ఈ మధ్యకాలంలో గుళ్ళో ఎవరో ఒక ఆవిడ ఒక చెవులు కమ్మలు ఏదో పడిపోయినాయి, దాంతో చుట్టూ ఉన్నాయని కూడా 3-4 చుట్టూ పడిపోయినాయి. అక్కడ మొత్తం 20 మంది ఎతుకుతున్నాం వీటి గురించి. ఈ 4 ఒక్క ఆవిడికి దొరికినాయి. సార్ గ్రేట్ కదా సార్. ఆమె కళ్ళు గోల్డ్ చూడటానికి ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్.
ఆమె కళ్ళు గోల్డ్ చూడటానికి అలవాటు పడిపోయింది, అందుకే నాకు తొందరగా అయింది. మాకు అలవాటు అనేది మేము దొరకదు. మాకు అదే రూపాయి కాయని పడితే దొరుకుద్ది. మా కళ్ళు దానికి అలవాటు పడిపోయినాయి, బ్యాంకులో పనిచేసి ఎక్కువ మీ దృష్టి వాటి మీద ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. అందుకని మన అందరి కళ్ళు కూడా అందరం అన్నీ చూస్తాము అని కాదు, అందరం అన్నీ చూడలేము. మన కళ్ళు ఎదుర్కొంటా ఉన్నా కూడా మన కళ్ళు దేన్ని చూడటానికి అలవాటు పడి ఉంటాయో అదే చూడగలుగుతాం. అందుకని ఇక్కడ చెప్పేది దెర్ ఈస్ గోల్డ్ ఎవ్రీవేర్. మన చుట్టూ అన్ని చోట్ల మనకు అందరికి అదే గాలి, అందరికి అదే వెళ్తురు, అందరికి అదే రోడ్డు, అందరికి అదే వెహికల్, అందరికి అన్నీ అవే. కానీ ఒకడికి ఒకటి ఉంటుంది, ఒకడికి ఇంకోటి ఉంటుంది, రెండు చేయలేవడం. ఎందుకంటే మనం ఆ అలవాటు మనం అది చూడటానికి మనకి ట్రైనింగ్ అవ్వలేదు, ఎవరు నేర్పలేదు, మనం చూడలేము. అది దెర్ ఈస్ గోల్డ్ ఎవ్రీవేర్. వాడికి ఒక్కడికే బంగారం దొరికింది, మనకు బంగారం దొరకలేదని కాదు. వాడికి బంగారం చూసి అలవాటు వాడికి ఉంది కాబట్టి వాడికి బంగారం కనపడింది. చూడేసి అలవాటు మనకు లేదు కాబట్టి మనకు కనపడలేదు. ఇప్పుడు వజ్రాలు ఉంటాయి కదా, రాళ్లలో ఉంటాయి కదా. ఒక రాయి అవును చూస్తే సార్, ఈ మధ్య దొరుకుతున్నాయి సార్, పొలాలు వెళ్ళి ఎత్తుతున్నారా? దొరుకుతున్నాయి. చాలా మందికి దొరుకుతున్నాయి సార్. కానీ అందరికీ దొరకవు, అవును. కొద్దిమందికే దొరుకుతాయి. ఎందుకంటే వాడి కళ్ళు ఆ రాయిని గుర్తించి ఇది వజ్రం అని తెలుసుకునేటువంటి ఆ మనస్తత్వం అని, లేకపోతే ఆ దృష్టి అనండి, అది వాడికే ఉంటుంది, అందరికీ ఉండదు. చాలామంది వెళ్తారు వెతకటానికి, కానీ ముగ్గురుకు, నలుగురుకు, ఇద్దరుకు దొరుకుతాయి, వాళ్ళు వచ్చేస్తారు. మిగిలిన మళ్ళీ ఖాళీగా మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తారు. ఆ విధంగా అనమాట. కొన్ని కళ్ళు కొన్ని చూడటానికి అలవాటు పడిపోయి ఉంటాయి, నేర్పబడి ఉంటాయి. ఆ విధంగా మనం నేర్చుకొని చూసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ అనేది దెర్ ఈస్ గోల్డ్ ఎవ్రీవేర్. ఒకడికి ప్రత్యేకంగా ప్రపంచం ఏమి లేదు, ఒకడికి ప్రత్యేకంగా ఏమి లేకుండా మనకేమీ బంజరు భూమి ఇవ్వలేదు. అందరికీ అదే ఇచ్చాడు దేవుడు. ఇచ్చేటప్పుడు అందరికీ సమానంగానే ఇచ్చాడు. కాకపోతే మనం చూడటం అనేది మనకి అలవాటు లేదు. ఏది చూడాలనేది మనకు తెలియదు, ఎలా చూడాలనేది అంతకంటే తెలియదు. అది ఎలా చూడాలి ఏంటి అనేది ట్రైనింగ్ అనమాట. దాన్ని మొదలు పెట్టడం ఎలా అనేది ఇక్కడ చాప్టర్లో ఉండాలి. చూద్దాం. I wish I could say acquiring wealth was easy for me, but it was not so. In response to the question, how do I start? I offer the thought process I go through one day-to-day basis. On a day-to-day basis. On a day-to-day basis. It really is easy to find great deals. I promise you that. It's just like riding a bike. After a little wobbling, it is a piece of cake. But when it comes to money, it takes determination to get through the wobbling. That's personal thing. ఇక్కడ I wish I could say acquiring wealth was easy for me, but it was not. నేను డబ్బు సంపాదించడం నేను చాలా తేలిగ్గా ఈ డబ్బు సంపాదించాను అని చెప్పాలనే కోరిక నాకు ఉంది. కానీ అది తేలిగ్గా నేనేమో అంత తేలిగ్గా డబ్బులేమో సంపాదించలేదు. నా డబ్బు అంత తేలిగ్గా ఏం రాలేదు, కష్టపడితేనే వచ్చింది అని చెప్పి. సో నేను ఈ క్వశ్చన్కి హౌ డు ఐ స్టార్ట్, ఏ విధంగా నేను ఈ డబ్బు సంపాదనని మొదలు పెట్టాలి అనేదానికి చెప్పాలి అంటే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటే, ఐ ఆఫర్ ది థాట్ ప్రాసెస్ ఐ గో త్రూ ఆన్ ఏ డే-టు-డే బేసిస్. నేను రోజువారీ ఏదో విధంగా ఆలోచిస్తున్నానో ఆ ఆలోచన విధానాన్ని మీకు నేను చెప్పాలి. అంతేగాని ఇక్కడ 2+2 అని ఒక ఫార్ములా వేసి చెప్పడానికి అవకాశం ఉండదు అని చెప్తూ, ఇట్ ఈస్ రియల్లీ ఈజీ టు ఫైండ్ గ్రేట్ డీల్స్. చాలా సందర్భాల్లో మనకి పెద్ద పెద్ద డీల్స్ ఏమైనా ఉంటే చూడటం చాలా ఈజీ. కానీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ రైడింగ్ ఏ బైక్. అది ఒక సైకిల్ తొక్కటం లాంటిది. అంటే మనం సైకిల్ తొక్కటానికి ఏ విధంగా నేర్చుకుంటామో ఒక్కొక్క స్టెప్, ఆ విధంగానే ఈ గ్రేట్ డీల్స్, పెద్ద పెద్ద డీల్స్ అన్నీ మనం కనుక డీల్ చేయాలి, మనం చేయాలి అంటే మనం ఆ విధంగా సైకిల్ తొక్కటానికి ఏ విధంగా ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ మొదలెడతామో ఇవి కూడా అలాగే మొదలెట్టాలి. ఆఫ్టర్ లిటిల్ వాబ్లింగ్ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్.
మన సైకిల్లో ఫస్ట్ సీట్ మీద ఎక్కిన తర్వాత తొక్కుతున్నప్పుడు హ్యాండిల్ ఇటు 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 తిరుగుతుంటారు కదా. సైకిల్ వచ్చినాడు ఉన్నారా? చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోరా? అంతే సార్. తొక్కారు కదా. మరి చిన్న హ్యాండిల్ తిరుగుతూ ఉంటుంది కదా, ఊగుతూ ఉంటుంది కదా. యా అవును సార్. అవునా? తర్వాత మెల్లమెల్లగా ఏమవుతుంది, ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంకా అది ఆగిపోదు, హ్యాండ్లో ఒకటం ఆగిపోదు. అది వాబ్లింగ్ అనమాట, చిన్న చిన్న వాబ్లింగ్స్ ఉంటాయి. అది ఒకసారి అది అయిపోయిందంటే ఇక మళ్ళీ కేక్ మీద మనం కత్తి పెట్టి ఎంత కోస్తే ఎంత సాఫ్ట్గా వెళ్ళిపోతుందో ఆ విధంగా ఇది కూడా వెళ్ళిపోతుంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ ఇట్ టేక్స్ డిటర్మినేషన్. కానీ డబ్బు విషయానికి వచ్చేటప్పటికి సైకిల్ అంటే ఇట్లా హ్యాండిల్ని మనం ఇలా పట్టుకున్న తర్వాత మళ్ళీ గట్టిగా పట్టుకుంటాం. కానీ డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఆ ఊగిసలాట ఏదైతే ఉందో, వాబ్లింగ్ ఇట్లా ఊగటం ఏదైతే ఉందో, దాని నుంచి బయటికి రావాలి అంటే యూ నీడ్ డిటర్మినేషన్. మానసికంగా దృఢంగా ఇది ఏమైనా సరే నేను చేయాలి, సాధించాలి అనేటువంటి పట్టుదల ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు ఈ డబ్బు గురించి మనం ఊగిసలాట్లోంచి బయటకు వస్తాం. ఎందుకంటే డబ్బు పోతే రాదేమో, మళ్ళీ పోతే మనకి ఇబ్బంది అవుద్దేమో, మనకి ఈ డబ్బు పోతే ఎట్లా ఉన్నది ఈ కొంచెమే కదా అనేటువంటి ఆలోచనలు మన వెనక్కు లాగుతుంటాయి. ఆ ఆలోచనలో నుంచి ఆ చుట్టూ మన వెనక్కిలాగే ఆ గొలుసుల్ని, ఆ ఆలోచనల్ని ఇవన్నీ తెంపుకుని మనం బయటికి రావాలి అంటే మానసికంగా శారీరకంగా కూడా మనం ఎంతో బలంగా ఉండాలి. అందుకనే మనకు ఆ పట్టుదల ఉన్నప్పుడే మనం బలంగా తయారవుతాము. ఆ పట్టుదల ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్తాము. ఆ పట్టుదల ఉన్నప్పుడే ఏమైనా సరే కానీ అని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్కి వెళ్తాం. ఇది పర్సనల్ థింగ్. ఇది ఎవరి వాళ్ళకి ఏ విధంగా అనేది వాళ్ళ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం మన సే ఒక బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఎయిర్ ఇండియా సేల్కి పెట్టారు. ఎయిర్ ఇండియా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎయిర్ ఇండియా మేము మైనస్ చేయలేము, ఎవరైనా కొనుక్కుంటారా అని చెప్పి సేల్కి పెట్టారు. ఎవరు ముందుకు వెళ్ళారు కొనటానికి? అది టాటా వాళ్ళు తీసుకున్నట్టున్నారు కదా సార్. మనమందరం ఎవరైనా ప్రయత్నం చేయలేదే. అన్ని డబ్బులు మన దగ్గర ఉండాలి కదా సార్ కొనాలంటే. అసలు ఆలోచన వచ్చిందా? డబ్బులు ఉండాలి కొనటానికి పక్కన పెడతాం. అసలు ముందు మనం ఎందుకు చేయకూడదని ఆలోచన ఎవరికైనా వచ్చిందా మనలో? లేదు సార్. రాలేదు కదా. మరి అంబానీ, అదానీ, టాటాస్ వీళ్ళందరూ పెద్ద పెద్దగా కొంటారు. మనమేమో ఇక్కడి నుంచి వాడి దోచిపెట్టావు, వీడి దోచిపెట్టావు అని మనం అంటాం. మొత్తం అంతా మోడీ గారు అదానికి దోచిపెడుతున్నాడు, అంబానీకి దోచిపెడుతున్నాడు అని. సరే వాడు పబ్లిక్గానే కదా నోటీస్ ఇచ్చాడు, బాబు ఇది మేము అమ్ముతున్నాము గవర్నమెంట్ నుంచి, మీరు కొనుక్కోండి అని చెప్పని. మరి మనం ఎవరో అని కొనకపోతే ఎవరో ఒకడు కొనుక్కుంటాడు కదా. మరి అది ఎందుకు ఆలోచించాం మనం అట్లా? వేణి గారు మీరు ఏమైనా ఆలోచించారా దాని గురించి? సార్ మన దగ్గర డబ్బు ఉన్నది అని తెలుస్తూనే కదా అది కొనాలని ఆలోచిస్తాం. కొనాలని ఆలోచన ఉంటే డబ్బు వస్తుందేమో. అంతే కదా సార్. అంటే అది కొనే థింగ్ని బట్టి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం ఈ వస్తువు కొనొచ్చు అనే ఆలోచన వస్తుంది. మీరు ఇంట్లోకి సరుకులు కావాలి, అది ఆలోచన మీకు ఉంది, ఇంత సామాన్లు కావాలి, ఇంత సామాన్లు కావాలని. మీరు డబ్బున్నా లేకపోయినా ఆ వస్తువులన్నీ కొనాలా, కొనక్కర్లేదా? డబ్బున్నా లేకపోయినా అంటే డబ్బులు బట్టే కొంటాం కదా సార్. మంత్లీ ఎంత పడుతుందో మనకు తెలిసిపోతుంది. ఒక్క నిమిషం. మనం ముందు ఇన్ని వస్తువులు కొంటేనే మనకి ఇల్లు గడుస్తుందని మనకు తెలుసు. అది కొనాలి అనేటువంటిది మనకి మనసులో పట్టుదల ఉంది, మనకు కొనాలి అనేటువంటి ఆలోచన మనకు ఉంది కదా. పట్టుదల అంటే బయట గోల్డ్ షాప్ లో వజ్రాల డైమండ్ నెక్లెస్ చూస్తాం, అది కొనాలనుకున్న కొనలేం అది కదా సార్. మీరు కొనాలని ఆలోచన వస్తే అదే చెప్పేది. నిన్న మొన్న కూడా మనకి కొనాలి ఆ లేజినెస్, మనకి ఇది కొనాలి అనే ఆలోచన వస్తే ఎలా కొనాలి అనేటువంటి మార్గాలు మీకు కనిపిస్తాయి. ఐ కెనాట్ ఎఫర్డ్ అనే బదులు హౌ కెన్ ఐ ఎఫర్డ్. మనం చూసుకోం. మనం శనివారం నాడు, శుక్రవారం నాడు ఎలా అది ఎలా అవుతుంది సార్? అవ్వదు కదా సార్. అవ్వదు అనే మనస్తత్వం నుంచి బయటికి రమ్మనే చెప్పేది.
మనం ఏదైనా కొనాలని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు కొన్ని ఖర్చులు తగ్గించి మగవాళ్ళకి తెలియకుండా అయినా మనం కొనాలనుకునే దాచిపెట్టి అయినా ఒక సంవత్సరానికి కాకపోతే ఇంకొక సంవత్సరానికైనా కొనేస్తామండి. ఎస్. సార్ మగవాళ్ళకి తెలియకుండా కొనే సీన్ ఏం లేదు సార్ అసలు అలా కాదండి, మగవాళ్ళు కొనాల్సినవి మగవాళ్ళు కొనుక్కున్నా మనం కొనాల్సినవి మనం గట్టిగా మనసు పెట్టామంటే వాళ్ళని ఎట్టగో మగాళ్ళకి గొడవ తెలియకుండా కొనాలని కాదు చెప్పేది ఏంటంటే వాళ్ళని మనకు మనకు కావాల్సిన వాళ్ళు ఒప్పుకోపోయినా సరే మనం కొనుక్కోవచ్చండి. కాకపోతే చేయొచ్చు. మాకు మొన్న డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టారు సార్. జ్యువెలరీ మొత్తం ఎగ్జిబిషన్ పెట్టారు. వెళ్ళాం ఒక నెక్లెస్ చూసి పెట్టుకున్నాడు కూడా 8 lakhs చెప్పాడు. వెంటనే ఏంటి వద్దులే ఇచ్చేసి వచ్చేసాం. వెంటనే తీసేసి ఒక్క నిమిషం కూడా మెడమే పెట్టుకోలేదు ఇంకా అసలు. అదే చెప్పేది, ఐ కెనాట్ ఎఫర్డ్, ఇది నాకు రాసి లేదు, ఇది నేను కొనలేను, ఇది మనకు పొందలేము అనే మనస్తత్వంలో నుంచి ఇది ఎలా పొందాలి, ఇది ఎలా కొనాలి అనే మనస్తత్వానికి రమ్మని చెప్పింది అది. హౌ కెన్ ఐ ఎఫర్డ్ ఇట్? సార్ ఐ కానీ కెనాట్ ఏంటంటే ఎఫర్డ్ లో నుంచి అవును సార్. ఒకవేళ మీరు అలా కాదు, మీరు ఇలా ఆలోచించండి, దీన్ని నేను ఎలా కొనుక్కోగలను అని ఆలోచించండి అసలు. అవును సార్. దానికి మనం ఎలా డబ్బులు సంపాదించాలి, ఇప్పుడు ఏ పని చేస్తే మనం ఇప్పుడు అది కొనుక్కోవాలా అన్నది కొంచెం ఆలోచిస్తాం. ఆలోచించండి, మొదలు పెట్టండి. నేను ఆ స్టార్టింగ్ లోనే ఉండిపోతున్నాను సార్, వెళ్ళట్లేదు. అందుకని ఇక్కడ ఈ చాప్టర్ పెట్టింది అవుట్ గెట్ స్టార్టెడ్ అని చెప్పాను. మన అందరం ఎట్లాంటి మనస్తత్వాలతో ఉంటామో తెలిసేవాళ్ళు ఆ పుస్తకం రాస్తారు. మీరు ఐ కెనాట్ ఎఫర్డ్ అనేది మనకు అది కాదు, మనకు వెంటనే తీసి పెట్టేశారు చూసారా, భయపడి, లేకపోతే మనకి ఎందుకు లేదాను అని ఊలికి పడి పెట్టేశారు చూసారా. దాని బదులు ఇది నేను ఎలా కొనుక్కోగలను అని ఆలోచించుంటే మీరు కింద పెట్టుండేవాడు కాదు, కాసేపు ఇంకొంచెం పెట్టుకొని చూసిండేవాడు. మన ఆలోచన విధానాన్ని, మన మూస విధానాన్ని, అందుకనే దేర్ ఈజ్ గోల్డ్ ఎవ్రీవేర్ బట్ వీఆర్ నాట్ ట్రైన్ టు సీ. మన చుట్టూ అంతా బంగారం ఉంది, కానీ మనం దాన్ని చూడటానికి మన కళ్ళు, మన మనస్సు, మన మెదడు తయారై లేవు. మన గురించే చెప్పింది అక్కడ ఆయన. ఫియర్, ఆ భయం మన వెనక్కలాగేది. సినిసిజం, నేను దీనికి పనికిరాను. లేజినెస్, సోమరిపోతాను, ఇది చేయాలి కాబట్టి ఇది చేయకుండా వేరే చేసి తప్పించుకోవడానికి ఇంకోటి చేయటం. ఇవన్నీ మనని వెనక్కి లాగేటువంటి ఫ్యాక్టర్స్ అని చెప్పి అంత పుస్తకం రాసింది, అంత చాప్టర్ రాసింది దానికే. హౌ టు ఓవర్కమ్, వీటన్నిటి నుంచి మనం ఎలా బయటికి రావాలి అనే దాని గురించే కదా మనం 4 రోజుల నుంచి చర్చిస్తున్నాం. హౌ అనే బదులు చెప్పండి. జాబులు చేస్తున్నారు కదండి, అన్ని ఖర్చులకు పోను కొంచెం పక్కన పెట్టుకుని ఆ డబ్బులతో మనం ఏం కొనుక్కోవాలనుకున్నాం, ఏం చేయాలనుకున్నాం కొనుక్కుంటున్నామండి ఇప్పుడు. అలాగే దాస్తులు మనం చేయాలన్న పని చేస్తున్నాము, దాన్ని అది ఎప్పుడైనా సరే సాధించుతున్నాము. మీరు సాధించాలి, చెయ్యాలి అనుకుంటే మిమ్మల్ని ఆపగలిగేవాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. మిమ్మల్ని మీరే ముందుకు తీసుకెళ్ళుకోవాలి, కానీ మిమ్మల్ని ఎవరు చేపెట్టుకొని తీసుకెళ్ళరు. మీకు ఇవాళ కనుక హౌ ఐ కెన్ అఫోర్డ్ అని మీరు ఒక ఆలోచించండి, రేపు పొద్దున్న చెప్పండి మీకు ఎన్ని మార్గాలు కనపడ్డాయి. ఆ విధంగా ఆలోచించండి. నేను సాధించాలి, నేను కొనుక్కుని తీరాలి, ఏ విధంగా అయినా సరే, ఎట్లయినా సరే నేను కొనుక్కోవాలి అనేటువంటి పట్టుదల మీకుంటే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కొంటారు. ఐ ప్రామిస్ యూ దట్. అవునండి, కొంటామండి తప్పకుండా. చూడండి, నేను మీదే ఛాలెంజ్ ఇప్పుడు మీకే. సార్ మనం అంత కాస్ట్లీవి కొనుక్కోకపోయినా డైమండ్లు ముక్కరాయి కొనుక్కోవచ్చు సార్. కాస్ట్లీ అని క్వశ్చన్ కాదు, ఒకసారి మీకు అది కొనాలి అనే పట్టుదల వస్తే ఎంత సరే ముందుకెళ్తారు. అది డైమండ్ పెట్టుకోవాలంటే ఏదో చిన్నదో పెద్దదో ఏ వస్తువు రూపంలో అయినా పెట్టుకోవచ్చు సార్. అది ఎప్పుడంటే మీకు ఏది కొనాలి, ఏది తీసుకోవాలి క్లారిటీ అనేటువంటిది లేనప్పుడు ఏదో ఒకటి వజ్రం వచ్చింది కదా అని చెప్పి అనుకుంటాం. కాదు, ఈ వజ్రాల నెక్లెస్సే నేను కొనాలి. మన మ్యాజిక్ గ్రూప్లో మనం మొదటి నుంచి చెప్పుకునేది, నువ్వు ఇది కావాలి అని నువ్వు మనసు పడి నువ్వు గట్టిగా నువ్వు కోరుకుంటే అది నీకు దొరుకుతుంది అని చెప్పి ఈ విశ్వం, ఈ సృష్టి నీకు ఇస్తుంది అని చెప్పేసి మనం మొదటి నుంచి 3 ఏళ్ల నుంచి చదువుతున్నాం. ప్రతి పుస్తకంలో, ప్రతి ఆధారు, ప్రతి చోట అన్నిట్లో చెప్పేది ఇదే.
యద్భావం తద్భవతి. నువ్వు ఏది కావాలనుకుంటావు, నువ్వు ఏది చేయాలనుకుంటావు, అది నువ్వు చేయగలుగుతావు. నీకు అసలు ఆ భావం అనేది వస్తే కదా. వేణి గారు, మీకు నేను ఈ ఛాలెంజ్. మీరు ఇప్పటి నుంచి ఆలోచించండి. హౌ కెన్ ఐ ఎఫర్డ్ ఇట్ని ఎలా కొనగలను అని ఆలోచించండి. మీకు ఎన్ని మార్గాలు కనపడితే చెప్పండి, ఐఎమ్ విత్ యూ. ఎప్పుడైనా మీరు నాకు కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా నాకు మాట్లాడచ్చు. నా వల్ల అయిన కౌన్సిలింగ్ ఏదైనా ఉంటే నేను చేస్తా. మీరు మొదలు పెట్టండి. ఈ సంవత్సరం అయితే వచ్చే సంవత్సరం అయినా మీరు డెఫినెట్గా ఉంటారు. మా అమ్మాయి మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు డైమండ్ హారం చూసిందంటండి. చూస్తే అది ఎన్ని 15 లక్షలు ఎంతో చెప్పారంటండి. చెప్తే దాన్ని ఎలా అయినా కొనాలి ఇన్ని సంవత్సరాల లోపని ఫోటో తీసి పెట్టుకుని ఇప్పుడు 4 లక్షలు 3 లక్షలు షేర్స్ లో పెట్టిందండి. షేర్స్ లో పెట్టి ఇన్ని సంవత్సరాలకి ఇన్ని లక్షలు అవుతుంది, దాన్ని ఇన్ని సంవత్సరాలకి అది కొంటాను 30 లక్షలు అవుతుంది అని లెక్కేసుకుని ఫోటో తీసుకుని పెట్టి ఆ డబ్బు షేర్స్ లో పెట్టిందండి. అప్పుడు ఆ డబ్బు పెరిగితే ఆ డైమండ్ నెక్లెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అలా పెట్టుకుందండి. మార్గం అవునండి. మార్గం ఉంటుంది. వేణి గారు, మీరు ఎందుకు భయపడతారు? ఏమవుతుంది? సార్ భయం కదా సార్. ఏంటంటే పిల్లలు ఇదిగో వచ్చారు, ఇప్పుడు నాకు అవసరమా ఇది, వాళ్ళ స్టడీస్ కి ఆ వేలోకి వెళ్ళిపోతున్నాను తప్ప డేర్ చేయలేకపోతున్నాను. కొనుక్కుంటానంటే ఎవరు అందుకే కానీ మీరు అన్నట్టు నేను బైక్ 2-3 ఇయర్స్ నుంచి కొనుక్కుందాం అని ఎంత నా డబ్బులతోనే కొనుక్కోవాలి, ఆయన అడగకూడదు అనుకుంటున్నాను. కానీ ఈ ఇయర్ వచ్చి నేను బైక్ కొనుక్కోవడానికి ఒక మెజర్మెంట్, ఒక లెక్క వేసుకున్నాను మేడం. ఒక రాసుకున్నాను, ఇలా రాసుకోవాలి, ఇవి చేసుకుంటే నాకు ఇలా అవుతుంది కదా సంవత్సరంగా. నేను ఈ సంవత్సరం ఎలా సరే బైక్ తీసుకోవాలని డెసిషన్ తీసేసుకున్నాను సార్. ఫస్ట్ నేను వేసింది నాకంటూ ఇన్నాళ్ళకి ఇదే. మీరు తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటాను సార్. అదే మరి ఆ పట్టుదల వజ్రాల నెక్లెస్ దగ్గర కూడా పెట్టండి. అంటే మాకు ఫస్ట్ నుంచి ఏంటంటే మనం ఎంత ఆలోచించాలో మన అవసరాన్ని బట్ట ఇవన్నీ చిన్నప్పటి నుంచి బాగా బ్రెయిన్ లో పెట్టేసేసారు. మన మీద ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మన మీద ఎన్నో అత్యాచారాలు చేశారు, మన మనసు మీద. అది నిజం సార్. అది ఆ అత్యాచారంలో నుంచి బయటికి రండి. అవును సార్. మన మీద చాలా మంది, మన మనసు మీద ఇట్లాంటివన్నీ ఎంతో మంది మన మీద మన బ్రెయిన్ పాడు చేశారు. దాంట్లోంచి బయటికి రండి. అందుకే మన పొద్దున్నే ఇంత టైం ఖర్చు పెట్టారు. ఈ టైం మనకు వేస్ట్ కాదు, ఇన్వెస్ట్మెంట్. ఈ టైం అంత పెట్టుబడి. ఇదే ఛాలెంజ్ మీరు తీసుకోండి. 2 సంవత్సరాల తర్వాత నేను ఈ నెక్లెస్ ఎట్లయినా కొనుక్కోవాలి. ఇవాళ 7 లక్షలు ఉన్నది, ఆ రోజుకు 10 లక్షలు అవుద్ది. సో 10 లక్షల రూపాయలు. ఇప్పుడు ధనలక్ష్మి గారు వాళ్ళ అమ్మాయి ప్రాబ్లం చేసినట్టు మీరు చేయండి. ఇవాళ నిన్న నాకు ఏమైందో తెలుసు సార్. అదే కొనుక్కుందాం అనేటప్పటికి అన్నారు, అదే దాని మీద పెట్టే కన్నా ల్యాండ్ మీద పెడితే రేపు పరిస్థితి పనిచేస్తుంది కదా అన్నారు. అది ల్యాండ్ మీదకి వెళ్ళిపోయింది సార్. పెట్టండి, ఇవాళ ల్యాండ్ మీద పెట్టండి. 3 ఏళ్ల తర్వాత డబ్బులు అమ్మేసి నెక్లెస్ కొనుక్కోండి. సంపాదించాలంటే ఏదో మార్గం ఉండాలి కదా. ల్యాండ్ మీద పెట్టొచ్చు, షేర్స్లో పెట్టొచ్చు, ఇంకో దాంట్లో. ఎక్కడ మనకు కావాల్సిన విధంగా త్వరగా పెరిగే అవకాశం ఉందో దాని దగ్గరికి వెళ్ళండి. మీకు చిన్న విధానం చెప్తాను. నేను నాకు మన గ్రూప్లో ఒక మెంబర్ ఫోన్ చేశారు. ఓకే సార్. ఫోన్ చేసి, సార్ పొద్దున ఈ షేర్ కొన్నాను, 410 రూపాయలు అయింది. 410లో ఇప్పుడు 460కి వచ్చింది సార్, ఏం చేయమంటారు అని. ఎంత? గంటన్నర టైంలో 410 నుంచి 460 రూపాయలకి 50 రూపాయలు పెరిగింది షేర్. ఆ గంటలో కనుక ఆవిడ నన్ను అడగకుండానే 60 రూపాయలకి వచ్చింది కదా అని అమ్మేసి ఉన్నట్టయితే 40 షేర్లు కొన్నారు, 2000 రూపాయలు వచ్చేది గంటకి. మళ్ళీ ఆ డబ్బులు ఇంకో దాంట్లో కనుక పెట్టుంటే మళ్ళీ ఇంకో 50, 100, 1000, 2000, 500, 400, 300 వచ్చాయి. అంటే నీ రోజు సంపాదన ఎంత అయింది? ఒక 2 గంటలు 3 గంటలు కష్టపడేది ఏమైనా మధ్యలో చూసేస్తే 3 గంటలకి మనం దాదాపుగా 2,500 రూపాయలు సంపాదించాం. ఈ లెక్క వేయండి. మొత్తం రోజులో కనుక మనం పొద్దున 9:15కి షేర్ మార్కెట్ ఓపెన్ అయితే మధ్యాహ్నం 3:30, అంటే దాదాపుగా 6.5 గంటల సేపు మనకు ఉంటే, ఈ 6.5 గంటల్లో 6.5 గంటలు 3:45 క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ 6.5 గంటల్లో మనం 2 సార్లు కనుక ఏదైనా మల్టిప్లై చేస్తే మనకు ఒక 4,000, 5,000 మిగిలితే సంవత్సరానికి ఎంత అయిందో లెక్కేసుకుంటే, లేకపోతే 6 నెలలకు 3 నెలలకు మన అనుభవం పెరుగుతుంది. కాబట్టి అనుభవంతో పాటు మనకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్తే 3 ఏళ్లలో మనం ఆ 10 లక్షల రూపాయలు తయారు చేసుకుని
మనం కొనవచ్చు. నా ఆవిడ నన్ను అడిగి 60 రూపాయల నుంచి మళ్ళీ చూసేటప్పటికి 45 రూపాయలకి. అంటే ప్రాఫిట్ 50 రూపాయలు వచ్చే ప్రాఫిట్ 35 రూపాయలు దిగిపోయాయి. అట్లా మనం ఆ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి దాని గురించి చదువుకోవాలి. ముందు ఆవిడ పుస్తకాలు ఎక్కడెక్కడో మ్యాగజైన్ చదివారు, ఆ మ్యాగజైన్లో ఎక్కడో చెప్పాడు ఈ పలానా షేర్ కొనుక్కుంటే ఈ చాలా లాభం ఉంటుంది అని చెప్పని ఆవిడ నమ్మి కొన్నారు. కొన్నదానికి ఆవిడకి నిజంగానే ఆ గంటలో వచ్చినాయి. సరే ఆవిడ అమ్మలేదు, రేటు పెరుగుద్దాం, ఇంకా 3-4 రోజులు చూసి ఇంకా బాగా రేటు పెరిగితే కొందాం అని చెప్పేదో బహుశా వెయిట్ చేసి ఉండొచ్చు. వాట్ ఎవర్ ది మైండ్, ఇది మనం చేయొచ్చు, ఇది మనం చేయగలము, ఇది మనం పొందగలము అనేది. హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్? ఐ కెన్ డూ ఇట్. ఇది నేను చేయగలను, నేను సాధించగలను. మన స్వాతి ఉంది, స్వాతికి కోరిక 1 కోటి రూపాయలు అల్మేరాలో చూడాలని చెప్పి 4 ఏళ్ళు 5 ఏళ్ళు టార్గెట్ పెట్టు, డబ్బులని పోగు చేసుకుంటాం. ముందు అడుగు ముందుకేయండి. మనం అడుగు ముందుకేసేటప్పుడు మనం ఒక్కళ్ళమే. 4 అడుగులు పెడితే మనతో పాటు 4 ఉంటారు. మీరు ధైర్యం చేయండి. ధైర్యం అందుకనే చెప్పేది ఇది పర్సనల్ థింగ్. ఇది పర్సనల్, ఎవరు వ్యక్తిగతమైన విషయం. దీంట్లో ఎవరు మనం వేలు పెట్టలేము. ఒకసారి మీరు నిర్ణయించుకొని పట్టుదలతో ఇది నేను చేస్తాను, చేయాలి అని ముందుకు వస్తే మీకు సహాయం చేయటానికి 100 మంది వస్తారు. ముందు మీరు అడిగేయాలి, అంతేగాని రామ్మ వేడి మిమ్మల్ని అడిగి బయట అని ఎవరు తీసుకెళ్ళటం. ముందడుగు వేయడానికి కదా సార్ 10 మంది గురించి ఆలోచించి భయపడిపోతారు. వెయ్యండి, ఆలోచించండి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి అని ఎదురు చూడండి, ఓపెన్ చేయండి బ్రెయిన్ని. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నా సొంతం, అంటే ఇది బోస్టింగ్ చేస్తున్నట్టు కాదు. నా కూతుళ్ళు ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచిగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి వేరే ఏది చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్న జీతం వాళ్ళకి వచ్చేది, వాళ్ళ కుటుంబం చాలా చక్కగా సరిపోతుంది. అయినా కూడా ఇద్దరూ కలిసి ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పి నేను దీంట్లో ఇన్స్టాలోను మన గ్రూప్లో కూడా పెట్టాను. మా అమ్మాయి తయారు చేసింది కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్, గిఫ్ట్ ప్యాక్స్, చూసాను సార్. రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ. వాళ్ళకి అవసరం లేదు. దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ కమర్షియల్. ఒక 500-600 ఒకటి చేస్తే ఒక వారం రోజులు 5 సామాన్లన్నీ కొనుక్కొచ్చి ఒక ఐడియాకి ఫామ్ చేసుకొని దాన్ని తయారు చేసి వాళ్ళకి ఇస్తే 500-600 వస్తాయి. ఇవాళ 500-600 వస్తుంది. మెల్లగా అది 10 మంది దగ్గరికి చేరి 10 మందిలోకి వెళ్తే రోజుకి 5,000 వస్తాయి. ట్యాక్స్ కట్టక్కర్లా. ఇప్పుడు వచ్చే జీతంలో వాళ్ళకి 30% ట్యాక్స్ కింద పోతే మిగిలేదు 1,50,000 నెలకు. ఇప్పుడు ఏమి ట్యాక్స్ కట్టుంటేనే రోజుకు 5,000 సంపాదించుకుంటే నెలకు 1,50,000 వస్తుంది. మనం ఆపర్చునిటీస్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే మన కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి. ఎవరో ఎందుకు, మన జ్యోతి, ఆమె ఉండేదానికి ఏదో కింద మీద పడుతుంది, కేకులు చేస్తుంది, కేకులు అమ్ముతుంది కదా. థింక్ 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 బ్రెయిన్ ఓపెన్ చేయండి, ఆలోచించండి. మన కళ్ళ ముందు ఏమున్నాయి, ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని అవకాశాలు ఉన్నాయి. అవకాశంలో మనకు సూట్ అయింది ఏదో ఎత్తుకోండి, మొదలు పెట్టండి. మొదలు పెడితే మీరు ఒక్క అడుగు వేస్తే మీతో పాటు అడుగేయటానికి మీకు కావాల్సిన వాళ్ళు, మీకు అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. మీకు వెనక్కి లాగే వాళ్ళ గురించి పట్టించుకోకండి. ఇందాక మీకు ఆ కార్టూన్ చూపించింది అది. నేను అవన్నీ ఎతికి తీయటానికి గడ్డపట్టింది నాకు. అందుకని చెప్పేది, మన మీద, మన మనసు మీద, మన మీద రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాల విధాలుగా మన మైండ్ మీద మనకి అత్యాచారం చేశారు. మనని ఆ వర్డే వాడతాను నేను. వీ వర్ గ్యాంగ్ రేప్డ్ మెంటల్లీ. బయటికి రండి దాంట్లో నుంచి, వీళ్ళందరినీ వదిలేయండి. మీకేం కావాలి, మీ మనసు మీకు ఏది చెప్తుంది. మనం చూసాం,
వాట్ యువర్ మైండ్ సేస్ ఈజ్ రైట్. మిగిలిన ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు ఎవరినే వాళ్ళు అంటూనే ఉంటారు. మీకు కావాల్సింది మీకేదో మీ దారిలో మీరు వెళ్ళండి, అది సక్రమంగా అయింది అని తల్లి తోస్తాయి, ముందుకెళ్ళండి, సాధించండి. దట్స్ వాట్ ప్రిసైజ్లీ ఈస్. సో క్లుప్తంగా సంక్షిప్తంగా ఏంటంటే ఇది. అందుకని మీకు ఈ చాప్టరే అది ఎలా మొదలు పెట్టాలి అనే దాని మీద. ఓకే, ఎస్, Yes, sir. Yes. నెక్స్ట్ పారాగ్రాఫ్. To find $1 million deals of a lifetime require us to call on our financial genius. I believe Genius. each of us has a financial genius within us. The problem is that our financial genius lies asleep, waiting to be called upon. It lies as asleep because our culture has educated us into believing that the love of money is the root of all evil. It has encouraged us to learn a profession so we can work for money, but failed to teach us how to have money work for us. I taught us not to worry about our financial future because our company or the government would take care of us when our working days are over. However, it is our children educated in the same school system who will end up paying for this absence of financial education. The message is still to work hard, earn money and spend it, and when we're runs short, we can always borrow more. ఇది మనం ఇప్పుడు ఏమైతే చర్చించామో అదే ఇక్కడ చెప్పారు. టు ఫైండ్ $1 million డీల్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ రిక్వైర్స్ అస్ టు కాల్ ఆన్ అవర్ ఫినాన్షియల్ జీనియస్. ఈ $1 million డీల్స్ గురించి జీవితంలో ఒకసారి ఇట్లాంటి పెద్ద పెద్ద డీల్ దొరుకుతుంది. అట్లాంటి డీల్ గురించి మనం కావాలి అంటే దానికి మనంలో ఉన్నటువంటి ఆ ఫినాన్షియల్ జీనియస్, ఆ మేధావి, ఆర్థిక పరంగా ఆలోచించేటువంటి మేధావి మనందరిలో ఉన్నాడు. ఆ మేధావిని మనం లేపాలి. ది ప్రాబ్లమ్ ఈజ్ అవర్ ఫినాన్షియల్ జీనియస్ లైస్ ఎ స్లీప్. వాడు నిద్రపోతుంటాడు. మన లోపల ఉంది ఆ తెలివితేటలు. మనం అందుకే ఆంజనేయుడి గురించి చెప్పుకున్నాం. మనందరికీ తెలుసు, మనందరికీ తెలివితేటలు, కానీ ఎవడో వచ్చి చెప్పి లేపితే కానీ మనం లేవం. అట్లాగే మనలో ఉన్న ఆ మేధావిని లేపాల్సిన బాధ్యత మందే. వాడు లేవటానికి రెడీగా ఉన్నాడు, కుంభకర్ణుడు లాగా నిద్రపోతున్నాడు. నువ్వు లేపు దాన్ని. ఒక్కసారి లేపితే నీవు ఏమైనా సాధించవచ్చు. మనకి చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించడం అనేది ఒక పాప కార్యం అని చెప్పి మనకి నేర్పి మన పాడు చేశారు. అలా కాదు. డబ్బు సంపాదించడం అనేది అవసరం. మన అవసరాలు, మన కోరికలు తీరాలి అంటే మనం డబ్బు సంపాదించాలి అనేది మనకి ఎప్పుడు చెప్పలా. నువ్వు త్యాగం చేసి తినకపోయినా పర్వాలేదు కానీ డబ్బు వెనకాల పరిగెట్టకు, ఈ విధంగా మన పాడు చేశారు. అది కాదు. నువ్వు డబ్బు కోసం నువ్వు పని చేయటం కాదు, డబ్బుతో నువ్వు పని చేయించు. వర్క్ ఫర్ మనీ కాదు, లెట్ ద మనీ వర్క్ ఫర్ యూ. డబ్బు నీ కోసం పని చేయించు అనేది. ఇట్ టాట్ us నాట్ టు వర్రీ అబౌట్ అవర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బికాజ్ మనకి ఎంతసేపు నేర్పింది మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ గురించి. మనకి పెన్షన్ వస్తుంది, రిటైర్ అయిపోతాము, మన పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్తో జీవితం గడిచిపోద్ది. ఈ 35 ఏళ్లలో మనం చిన్న ఇల్లు కట్టుకున్నాము, 2 పోర్షన్లు వేసి, ఆ 2 పోర్షన్లో ఒక పోర్షన్ అద్దె వస్తే, ఒక పోర్షన్ మనం ఉంటాము, పెన్షన్ వస్తుంది, మన జీవితం గడిచిపోయింది. ఇంతటితో మనం హ్యాపీ. అది కాదు. యూ వర్క్ అండ్ వర్క్. మనం చేసేది కాకుండా మన పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళ బ్రెయిన్ని మనం ట్యూన్ చేస్తున్నాం. వాళ్ళ బ్రెయిన్ని మనం ఆ విధంగా మనం వాళ్ళకి కావాల్సిన ఈ విధంగానే వాళ్ళ బ్రెయిన్ కూడా మనం మనం చేసిన మన ఇట్లా నేర్పారు మన పెద్దవాళ్ళు, మనం ఇట్లా తయారైపోయాము అని అనుకుంటూ తిట్టుకుంటూనే మన పిల్లలు కూడా మనం అదే నేర్పారు. బాగా చదువు, ర్యాంకులు తెచ్చుకో, పెద్ద గుమస్తావు అని. ధీరుభాయ్ అంబానీని నువ్వు చదువుకోకుండానే 1,000 కోట్లు సంపాదించావు, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పెట్టావు, నువ్వు చదువుకొని ఉంటే ఇంకెంత సంపాదించి ఉండేవాడు అని ఒక ఆయన అడిగాడు.
వీళ్ళకి ప్రెస్ మీట్లు ఉంటాయి కాబట్టి వాటిలో ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చెప్పగలరా ఎవరన్నా? చదువుకుంటే ఒక లిమిటెడ్ పొజిషన్ లోనే ఉండేవాడిని. చదువు లేదు కాబట్టే నేను ఇంత ఎన్లైటెడ్ గా అవ్వగలిగానని. అంటే Yes. కరెక్ట్ ఆన్సర్ నాకు గుర్తులేదు కానీ సార్ ఆ మీనింగ్ వచ్చేలా ఆయన ఆన్సర్ చేశారని గుర్తు. సార్ చదువుకుని మనం ఒకటి వింటాం సార్, చదువుకున్న వాళ్ళేమో స్కూల్లో పనిచేస్తారు, చదువు లేని వాళ్ళేమో స్కూల్ పెడతారు అని. అంతే కదా మరి. నేను చదువుకుని ఉన్నట్లయితే ఒక పెద్ద సూపరింటెండెంటో లేకపోతే గుమస్తానో అయ్యి ఉండేవాడిని అని చెప్పాడు ఆయన. మనకు కూడా తెలుగులో సామెత ఉంది, చదువుకున్నాడు కంటే సాకులోడు మిన్న అని చెప్పి. అవునా? అవును సార్, అవును. అది ఒక పాట కూడా ఉంది, ఆహా. చదివినోడి కన్నా ఊరన్నా మడేలన్నా సాగలాడు అని మేలు. చెప్పని. వాడు లెక్క కరెక్ట్ పెడతాడండి సార్. ఏమండి? లెక్క కరెక్ట్ గా చేస్తాడని Yes. అంటారు. అవును. ఎవడి బట్టలు ఏవో, ఎవడి ఎక్కడ ఉన్నాయో, ఎవరి ఎన్ని బట్టలు ఎక్కడుంది ఎన్ని ఏంటి ఎక్కడ అన్ని కలర్స్ తో పాటు అన్ని వరుసన గుర్తుంటాయి, పేర్చి నెంబర్స్ తో పాటు. వాడేం రాసుకోడు ఎక్కడ. అవును సార్, కానీ మనం ఎన్ని బట్టలు వేసామో మనం రాసుకుంటాం. అవును. వాడి మైండ్ ట్రైన్ అయిపోయింది అట్లా. ట్రైన్ అయిపోయింది అంతే. మనకి ఎన్ని బట్టలు వేసాం మనకు గుర్తుండదు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి 1, 2 ప్యాంట్లు, 3 షర్ట్లు, 4 ధోతీలు, 5 టవల్స్ ఏదో లెక్క రాసుకున్నాం. సాయంత్రం వచ్చిన తర్వాత వాడు అన్నీ ఇచ్చాడా లేదని మళ్ళీ వాడు మనకు అప్పచెప్పాలి. వాడు అన్ని బట్టలు తీసి, అమ్మ ఇదిగోండి 5 టవల్స్, 3 షర్ట్లు, 2 ప్యాంట్లు ఇవన్నీ అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అందుకని ఇదివరకు రోజుల చాకల పద్దులు రాసుకుంటూ వస్తే చాలేదులే పిల్లలకి, ఆడవాళ్ళకి ఎందుకంటే ఎక్కువ చదువులు అవసరమా అని చెప్పేవాడు. అందుకని ఆ పాట కూడా ఉంది. తెలివేస్తాడనేసి చాకల వాళ్ళ ఇంట్లో 2 ముద్దలు తినేసి వస్తే చదువు నాలెడ్జ్ తెలివి వస్తాదనేసి పిల్లల్ని పంపిస్తున్నారు సార్. ఇంకా పెద్దది వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి తింటే తెలివి వస్తాదనేసి. అది ఇంకా ఏంటో తెలుసా, ఇవాళ రేపు పిల్లలు బాగా తెలివితేటలు రావాలని చెప్పి గాడిద పాలు కూడా పడుతున్నారు. బాగా మెమరీ ఉండాలి, జ్ఞాపకశక్తి బాగా ఉండాలి, బాగా తెలివితేటలు రావాలని గాడిద పాలు తాగితే వస్తాయని చెప్పి నేను ఎక్కడో రాశారంట. మొత్తం అందరూ ఇంట్లో గాడిదని తీసుకొచ్చి పాలు తీసి పట్టిస్తున్నారు తింటప్పుడు. సార్ విజయవాడలో ఇప్పుడు అదే జరుగుతుంది. విజయవాడ చేస్తారు అట్లా. విజయవాడ గుమ్మ ముందు గాడిదని తీసుకొచ్చి పాలు తాగేస్తారు. ఇక్కడ కూడా నేను మా అపార్ట్మెంట్లో చూసాను ఇంతకుముందు. సార్ ఏంటంటే అన్ని చోట్ల జరుగుతుంది సార్ అవి. అన్ని చోట్ల జరుగుతుంది, ఒక చోట వస్తే ఆ పిచ్చి అన్ని చోట్ల వెళ్తుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతాది అని చెప్తారు సార్. అది కూడా చిన్న ట్యాప్ లో చిన్న వయసులో చిన్న ట్యాప్ లో 100 రూపీస్ అది 5 months లోపల అంటారు సార్. అవును. ఎంత ఆవు పాలు కంటే గాడిద పాలు కాస్ట్లీ ఇప్పుడు. ఇన్ని మనం తెలుసుకొని ఇన్ని చేస్తామే, మరి మనలో ఉన్నటువంటి ఆ తెలివితేటలని, ఆర్థికంగా డబ్బులు సంపాదించాలనే తెలివితేటలు మనం ఎందుకు లేపం? భయం. ఓడిపోతామేమో, డబ్బులు పోతాయేమో, పోతే మన జీవితం ఎట్లా నడుస్తుంది అనేటువంటి భయం. మళ్ళీ ముందుకు పోనేవారు, బయటికి రమ్మనే చెప్పేది వీటిలన్నింటిలో నుంచి. అమ్మో నేను బయటికి వెళ్ళలేను, నేను ఒక్కదాన్ని ఏం చేయలేను, నాకు ఎవరో ఒకరు తోడు ఉండాలి. ఎవరు తోడొస్తారండి ఎలాగానో? మీ పని మీరు చేసుకోకపోతే. వేణి గారు, మీరు స్కూటర్ బండి కొనుక్కుందాం అనుకున్నారు, ఎందుకు కొనుక్కుందాం అనుకుంటున్నారు? మీ పనులు మీరు స్వయంగా చేసుకోవాలనే కదా, ఒకరి మీద ఆధారపడకూడదనే కదా. అంతేనా? ఆయన పని ఆయనకు ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని ఉంటే నేను ఒక్కదాన్ని బయటికి వెళ్ళాలంటే రిక్షానో ఆటోను పెట్టుకొని వెళ్ళాల్సి వస్తూ ఉంది. అదే బండి వస్తే నేను అదే కదా మీ ఆలోచన. అదే సార్, అంటే పాపని ఎందులో జాయిన్ చేయాలన్నా స్కూల్కి తీసుకెళ్ళాలన్నా, ఎక్కడ హై స్కూల్ ఎదర్ యాక్టివిటీస్ ఏం చేయాలన్నా ముందు నాకు ఆయన మీద డిపెండ్ అయిపోతున్నాను. ఆయనకేమో అవ్వట్లేదు. అది
ఇలా అయిపోతే నాకులా అంటే అనిపిస్తది కదా! మనం నేర్చుకోలేనివి తను నేర్చుకోవాలి కదా! అనిపిస్తది. నాకు మ్యూజికల్ ఎస్. ఇష్టం. మనం చేయలేనివి మన పిల్లలు చేయాలి అనేది. వాళ్ళకి ఇష్టమా మీ పిల్లలకి ఇష్టం లేదో నాకు తెలీదు. నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. మనం చేయలేనివి మన పిల్లలు చేయాలని వాళ్ళ మీద పెట్టేస్తాం. తీసుకెళ్ళి మన కోరికలన్నీ. అలా అని ఏం కాదు సార్. అంటే వాళ్ళకి నేను ఒకసారి జనరల్‌గా చెప్తున్నాను. నేను మీ గురించి కాదు చెప్పేది. అదే అండి. నేను జనరల్‌గా చెప్తున్నాను. మీరు అలా అని వాళ్ళు మీ పిల్లలకి ఇష్టమైంది మీరు చేయిస్తూనే ఉంటారు. ఐ నో డౌట్ ఆన్ దట్. నాకేం సందేహం లేదు దాంట్లో. కాకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి కంఫర్ట్ లేకపోతే మీ అవకాశాన్ని క్రియేట్ చేయడం కోసం మీరు తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి బహుశా మీరు బండి కావాలి అని చెప్పి మీకు ఫస్ట్ నెసెసిటీ అది కనిపించింది. సార్ ఆళ్ళు అది చేయాలనుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళకపోయేటప్పటికి ఆయన తీసుకెళ్ళకపోయేటప్పటికి డిసప్పాయింట్ అయిపోతున్నారు. బాబు అయితే సైకిల్ రావడం వల్ల వాడు పని చేసుకుంటున్నాడు. పాప అనేది ఇంకా చిన్నది అయిపోయింది. ఇంకా అలా కాదని నేను తప్పులేదు. నేను మీ ఆలోచన నేననేది మనం ఒకటి సాధించాలి, పిల్లల కోసం ఇది చేయాలి అనుకుని మనం ఇంత కష్టపడి త్యాగం చేసి చేస్తున్నామే. మన కోసం చేయాలనుకోవటానికి ఎందుకు మనం వెనకడుగేస్తాము? ఒక్క పనికి లిమిట్ అయిపోయి ఉన్నాం సార్. ఈ పని మనం చేయలేము. ఆ పనినే చేయాలి. ఈ పని మనం చేయకూడదు అన్నది చిన్నతనం కింద చూసుకోవడం ఇలాంటివి పగలగొట్టండి. ఆ పెట్టెని పగలగొట్టండి. ఆ ఫ్రేమ్‌ని పగలగొట్టండి. బయటికి రండి ఆ ఫ్రేమ్‌లో నుంచి. అందరికీ ఇది. ఒక వేణి గారికి కాదు మనందరికీ ఉంది ఆ మైండ్. బయటికి రండి దాంట్లో నుంచి. ఆలోచించండి. ఎట్లా చేయాలి అని. ఆలోచన మొదలుపెడితే కళ్ళ ముందు అవకాశాలు అయ్యే కనిపిస్తాయి. సో ఎవరన్నా షేరింగ్ 625. మాట్లాడండి. సార్ గోవిందరాజులు గారు వచ్చినట్టున్నారు సార్. అవును వాళ్ళు వచ్చారు మాట్లాడచ్చు. ఉన్నారా? ఉన్నారు. మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా రోజుల తర్వాత. అవును సార్. మేము రోజు క్లాసులకు రావట్లేదు సార్. కానీ ఫాలో అవుతున్నానండి. థ్యాంక్ యూ సార్. లేదు ఇది కంపల్సరీ మార్నింగ్ లాగానే ఫస్ట్ చూసి వాట్సాప్ గ్రూప్ ఇదే మనది. అసలు అవన్నీ చెప్పి